అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో మంగళగౌరి పూజ చేసుకుంటున్నారా? మరి వ్రత కథ గురించి మీకు తెలుసా? శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మంగళగౌరి నోము నోచుకుంటారు. ఏ వ్రతమైనా నోములైనా ఆయా కథలు విని అక్షంతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రత ఫలం కూడా పూర్తిగా దక్కుతుంది. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళగౌరి వ్రత కథను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో నూతన వధువులు విధిగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీక. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. పూర్వం మాహిష్మతి నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకి భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేధిస్తుండేది. ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలగలేదు. కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపల ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. మహారాణి జరిగిందంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష ఇవ్వబోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని అంటాడు. అప్పుడు మహారాణి, ఓ మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది. మహారాణి ప్రార్థనలకు కరుణించిన సన్యాసి రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు, అమ్మా, నేను చెయ్యబోయేది నీ భర్తకు చెప్పు. అతనిని నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపుడైన శివుడు. మహారాణి సన్యాసి చెప్పిన విషయమంతా భర్తకు చెప్పగా మహారాజు అలాగే చేసి స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు. జయపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు కోరినంత ధనాన్నిస్తాను అనగా మహారాజు నాకు ధనం వద్దు, సంతానం కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యం కల కన్య కావలన, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభి అందడుగు వేసి ఆ పక్కనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధనమయ్యను. అమ్మవారు చెప్పినట్టుగా ఒక పండు కాకుండా జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి శపిస్తాడు. కొంతకాలానికి జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుర్రవాడికి శివుడిని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగారు. శివునికి యుక్త వయసు వచ్చింది. కుమారునికి వివాహం చేస్తే ఆయుష్ పెరుగుతుందేమో అని భావించి
శివునికి వివాహం చేద్దామని రాణి భర్తతో అన్నది. మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి ఆ బాలుణ్ణి తన మేనమామతో కాశీకి పంపించారు. శివుడు అతని మేనమామ కాశీకి వెళ్ళే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని తిరుగు సమాధానం ఇస్తుంది. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తుంది అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి, శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడి వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలను కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు పరిహార మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ స్వర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించగా వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు. దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని అంతర్ధనమవుతుంది. మంగళగౌరి దేవి చెప్పినట్టుగా సుశీల చేస్తుంది. అంతటితో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుషువు పొందుతాడు. ఇవేమి తెలియని శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావం అని చెప్పింది. ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు. శ్రావణ మంగళగౌరి నోము నోచుకున్న ముత్తైదువులు తప్పకుండా ఈ కథను చదువుకొని అక్షంతలను శిరస్సున వేసుకుంటేనే వ్రతం సమాప్తమైనట్లుగా భావించాలి. అప్పుడే వ్రతఫలం కూడా దక్కుతుంది. జై శ్రీకృష్ణ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.